సామాజిక అస్త్రం నెంబర్ 1 మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి 3 రోజుల సమయం కావాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2 సార్లు పోలీసుల విజ్ఞప్తితో న్యాయస్థానం సమయం ఇచ్చింది. మరోసారి పోలీసులు సమయం కోరడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అలాగే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్యరీత్యా మంచం ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నుంచి భోజన సదుపాయం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. గత 2 రోజులుగా ఈ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. జైలు సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఇరువురు నుంచి నివేదిక కోర్టుకు అందినట్లు తెలుస్తుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, కుట్రపూరితంగా ఇరికించారని వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా 3 రోజుల క్రితమే న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తారని భావించగా మరో 3 రోజుల పాటు సమయం కోరుతూ పోలీసులు మరో పిటిషన్ వేశారు. దీనిపై వంశీ న్యాయవాదులు తీవ్ర అబ్జెక్షన్ చేశారు. వంశీ కేసుకు సంబంధించి విజయవాడ SC/ST కోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా పోలీసులు 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి ఇస్తే మరికొన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని మరికొంతమంది పాత్రలపై అనుమానం వ్యక్తం చేస్తున్న తరుణంలో వంశీ ఇచ్చే సమాచారం కీలకంగా మారనుందని, అందువల్ల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై 2 రోజుల పాటు వాదనలు జరిగాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.